అంటే ఇప్పుడు మరి మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? అంటే ఒక మీడియా మాఫియా రన్ అవుతోంది, పోలీసులు అసలు ఎటువంటి కేసులు ఎటువంటి ఎంక్వైరీ చేయట్లేదు తన పైన, ప్రశ్నించిన వాళ్ళందరిపైన కేసులు పెడుతున్నారు, లేకపోతే ఎవిడెన్స్లు పట్టుకొని తిరిగి కూర్చున్న ప్రీతి మీద కూడా కేసు పెట్టించడానికి ఈ అమ్మాయి ఎంత ట్రై చేసింది తెలుసా మీకు? అది ఇవాళ నాకు అది విని నేను షాక్ అయ్యాను నేను. సో మస్తాన్ సాయిని కరాటే కళ్యాణ్తో మాట్లాడిన నెక్స్ట్ రోజే అరెస్ట్ చేశారు పోలీసులు. ఈవిడేమో ఒక కాల్లో ఉంటుంది, అక్కడ దర్గాకి చాలామంది భక్తులు పోతుంటారు, ఎవరో ఒక భక్తులతో నేను పెట్టించి ఏర్పాటు చేస్తానని చెప్పి ఒక ఆయనతో కూడా చెప్తుంది. సో తర్వాత మస్తాన్ సాయి అరెస్ట్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ రోజే ఇమీడియట్గా కరాటే కళ్యాణ్ గారితో మాట్లాడిన నెక్స్ట్ రోజే అరెస్ట్ అయిపోతాడు. కరాటే కళ్యాణ్తో మాట్లాడింది చాలామంది తిరిగిపోవచ్చు. ఒకసారి గుర్తు చేస్తాను ఏమైందంటే, లైవ్ ఛానల్లో కూర్చొని ప్రీతి పక్కన కరాటే కళ్యాణ్ ఉన్నారు, ఊరికే మాట్లాడతాను, నాకు లావణ్య బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసింది అనే దానికి ప్రూఫ్ అడిగారు పోలీసులు. నువ్వే ఉన్నావు ఆ రోజు, నువ్వే సాక్ష్యం చెప్పాలి అంటే, నేను బయటకు వచ్చి చెప్పలేనురా, నా పరిస్థితి ఇది అని చెప్తున్నాడు. ఇదంతా లైవ్ వెళ్తుందనే విషయం మస్తాన్ సాయికి తెలియదు. కరాటే కళ్యాణ్ గారితో మామూలుగా మాట్లాడుతున్నాడు, ఫోన్ కాల్లో మాట్లాడుతున్నట్టు చెప్పేశాడు, తన బాధంతా చెప్పేసుకున్నాడు. అది బయటకు వచ్చేసిన తర్వాత అరెస్ట్ అయిపోయాడు. అది జరిగింది. ఇప్పుడు ఈ కాల్ వినండి. కరాటే కళ్యాణితో వాడు మాట్లాడకపోయింటే, ప్రీతితో మాట్లాడకపోయినంటే ఈ మాత్రం యాంటీ కూడా అయ్యేదని కాదు. నువ్వు చెప్పురా, జనరల్ గా నాకు జరుగుతున్న ఒక ఇష్యూలో అతను ఇలాంటి మాట్లాడి ఇలాంటి కాల్ రావడం కరెక్టా? కరెక్ట్ కాదు. దట్టు ఆఫ్టర్ ఎవ్రీథింగ్ నేను పాజిటివ్ గా ఉన్నాక ఆ కాల్ రావడం వల్లే వాళ్ళు అయ్యో. అది నాకైతే తెలుసు, జనాలకి ఎంతవరకు తెలుసో నాకు తెలియదు. దానికి కొట్టి దెబ్బలు తగ్గి ఏమున్నా సరే ఈ పరిస్థితి అయితే రాలేదు, అయితే ఎప్పుడు దిగలేదు. ఇప్పుడు కూడా నేను అనుకోవటం వాళ్ళు చేసుకున్న దాంట్లో వాళ్ళు వెళ్తూ ఉన్నారు అనుకుంటున్నా నేను. నాకైతే అదే కనిపిస్తుంది. మనకి ప్రీతి లైన్ చేస్తుందో ఇదో కావాలరా, నా ఎట్లా వస్తాయి లైన్ చేస్తుందో అదో ఇదో కావాలరా. లైన్ అంటే మనకు తెలియదు బేసికల్లీ. తర్వాత నేను స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైంది అంటే, ఇట్లా డ్రగ్స్ ఇట్లా వేసుకొని టేబుల్ మీద ఇట్లా 3 గీతలు బార్లు ఏవో గీసుకుంటారు కదా, ఇక ఇట్లా క్రెడిట్ కార్డు ఏదో పెట్టుకొని ఇట్లా ఇట్లా గీసుకొని పీల్చుకుంటుంటారు. అది దాన్ని లైన్ చేయడం అంటారు అనమాట ఆ భాషలో. సో ప్రీతి లైన్ చేస్తుంది అంటే, ఒకప్పుడు ఈవిడ అలవాటు చేసింది కదా, ఆ టైంలో చేసిన వీడియోలు ఏమన్నా ఉంటే కావాలరా అంటుంది. ఎందుకంటే ఈ అమ్మాయిని కూడా నేను జైలుకి పంపిస్తాను, ఎందుకంటే ప్రీతి మస్తాన్ సాయి వల్లే నేను ఇవాళ జైల్లో ఉన్నాను, ఐ మీన్ ఈ విషయం బయటకు వచ్చేసింది, దాని అసలు రూపం బయటకు వచ్చేసింది అనేది ఆవిడకి అర్థమైంది. సో వీళ్ళిద్దరిని ఏదో రకంగా జైలుకి పంపించాలనేది ఆవిడ. సో ఆల్రెడీ ఆవిడకి కొంతమంది పోలీస్ పరిచయాలు ఉన్నాయి కదా, ప్రేమల పరిచయాలు. సో అలా ఇక్కడ దొరికితే సాయంత్రం ప్రెజెంట్కి వెళ్ళిపోతుంది ప్రీతి. పంపిస్తున్నారు ఏమున్నా సరే ఈ పరిస్థితి అయితే రాలేదు, ఇలా అయితే ఎప్పుడు దిగలేదు. ఇప్పుడు కూడా నేను అనుకోవటం వాళ్ళు చేసుకున్న దాంట్లో వాళ్ళు వెళ్తూ ఉన్నారు అనుకుంటున్నా నేను. నాకైతే అదే కనిపిస్తుంది. మనకి ప్రీతి లైన్ చేస్తుందో ఇదో కావాలరా, నా ఎట్లా వస్తాయి వాళ్ళకి. నాకు ఒక్కటి దొరికితే రేపు సాయంత్రం ప్రీతి ప్రెజెంట్కి వెళ్తుందా. ఇవాళ ఎట్లా దొరికినాయి? ఉదయ్ ఫోనా? ఉదయ్ ఫోను విక్టిమ్స్ పంపిస్తున్నారు. ఓహో, ప్రీతి లైన్ చేస్తున్నదిరా. గౌతమ్ గారి దగ్గర ఉంటాయి సోదిన కొడుకులు, ఇక్కడ పంపిట్లా. గౌతమ్ ఏం రెస్పాండ్ అవ్వలేదా? మరి ఏమో కావాలని రెస్పాండ్ అవ్వట్లేదో లేకపోతే ఏంటో. వాళ్ళైతే సాయం కూడా జరగొట్టారబ్బా, వాళ్ళైతే సాయం కూడా జరగొట్టారు, అందరూ డౌట్ లేదు. అది జరగొట్టడానికి ఇదే కూర కాదులేరా. అంటే ఈ దీంట్లో చెప్పనా, నువ్వు ఉన్నావు ఒకవేళ 50% అట్టున్నా 50% ఇటు తిరుగుతావు. సరే, దట్ కాల్ కోసం చాలా క్లియర్ కట్గా ప్రీతిని మస్తాన్ సాయిని ఏదో రకంగా ఈ డ్రగ్స్ కేసులో ఇరికించాలని ఆవిడ ఇంటెన్షన్ అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ప్రీతి రిహాబ్కి వెళ్ళింది, మానేసింది, తన బతుకుతోంది, అయినా కూడా తను ఈ రొచ్చులోకి దింపి ఇచ్చేయాలని చెప్పి అలా చేస్తున్నప్పుడే ఆవిడ తట్టుకోలేక బయటకు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. నా మీద మళ్ళీ కంప్లైంట్ ఇస్తావా అని చెప్పి మళ్ళీ ఆవిడ పాత వీడియోలు పాతవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు మీడియాలో ముందు పెట్టి, ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే ఇంటర్వ్యూ ఇచ్చిందో మళ్ళీ అవే రిపీట్ అవుతుంటాయి అనమాట, అదే మీడియా ఛానల్స్. సో ఎన్నిసార్లు అయినా సరే ఇప్పుడు డబ్బులు ఇచ్చో లేకపోతే కొన్ని మీడియా పరిచయాలతోటి ఆవిడ ఆడిస్తున్న ఆట వాళ్ళని డీఫేమ్ చేసి బజార్ను పడిస్తూ ఉంటుంది. వాళ్ళేమో
ఎందుకులే ఇంక మనం బయటకు వస్తే మన పరువు పోతుంది అని చెప్పి నోరు మూసుకొని ఉంటారనమాట. ఇదే ఆవిడకి కావాల్సింది. సో అదే కేటగిరీలో ఇక్కడ మీరు గమనిస్తే మస్తాన్ సాయి కన్ఫెషన్ ఇచ్చిన నెక్స్ట్ రోజే అరెస్ట్ అవ్వడానికి ఈవిడే కుట్ర పన్నిందనడానికి నిదర్శనం అనమాట ఇది. ఇక నాకు కొన్ని అర్థం కాలే, తర్వాత తెలుసుకున్నది ఏంటంటే వీళ్ళ కోడ్ లాంగ్వేజ్లో పల్లపొడి అంటారట కొకైన్. నాకు ఫస్ట్ నేను విన్నప్పుడు ఏదో నార్మల్ కాల్లే అనుకున్నాను. డంటీ అని అంటారు అతన్ని, అతని శ్రీకర్ అని అతని ఒరిజినల్ పేరు. అతను నైబర్గా ఉండేవాడు, ఈ రాజ్ తరుణ్ కోకాపేట ఇంట్లో నైబర్గా ఉండేవాడు. రాజ్ తరుణ్ టాప్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు, ఈవిడ కింద ఫ్లోర్లో ఈవిడే మస్తాన్ సాయి కలిసి ఉండేవాళ్ళు. ఆ టైంలో ఈయన పక్కింట్లో ఉండేవాడు. ఆ టైంలో ఈయన కూడా అక్కడ ఉండే, ప్రీతికి డ్రగ్స్ ఇస్తున్నప్పుడు ఈయన కూడా చూశాడు. అయితే ఆయన నాకు చాలా రోజుల క్రితమే ఫోన్ చేసి చెప్పాడు ఇవన్నీ కూడా, నేను ఇట్లా నైబర్ నుండి అని చెప్పాడు. సరే ఎవడన్నా కోపం ఉండేవాడు ఎవడన్నా చెప్పచ్చు కదా, నేను ఏ రోజు అది బయట పెట్టలే. కానీ ఎందుకంటే దానికి అథెంటిసిటీ ఏంటి, ఎవడో ఒకటి చెప్పచ్చు. నేను అమెరికా నుంచి ఫోన్ చేస్తున్నా అన్నాడు, ఏదో పేరు కూడా సరిగ్గా చెప్పలేదు, ఒరిజినల్ పేరు చెప్పలేదు, ఏదో అయింది. ఉంది నా దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే చాలా పక్కగా కళ్ళ ముందు చూసినట్టు జరిగినట్టు అన్నీ చెప్తున్నాడు. ఆ రోజు రాస్తాను నేను మంద అవుతున్నామండి, ఆ టైంలో పెద్ద గొడవ అయింది, కిందకు వచ్చాము, ఏంటి ఇదంతా మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. నమ్మబుద్ధేసింది. కానీ అతను క్రెడిబుల్ ఎవిడెన్స్ నేను ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాను? ఆయనకి వీడికి మధ్య రిలేషన్ ఏదైనా దొరికితే కదా. అలా అవుతున్న టైంలో మనకు ఒక కాల్ దొరికింది వీళ్ళిద్దరికి మధ్య. ఓకే. సో అదేంటంటే ఒక నిమిషం, కిరణ్ తో రిలేషన్షిప్ లో ఉన్నా. అవును ఉన్నావా? కిరణ్ టాపిక్ రావడం వేరు, కిరణ్ టాపిక్ రావడం వేరు, ఇది వేరు, స్లట్ వేరు. కిరణ్తో నేను రిలేషన్షిప్లో ఉన్నా. ఓకే, ఇది మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్. ఎవరి కిరణ్ అనే వ్యక్తి తర్వాత మాట్లాడదాం. అవును ఊరేసుకున్నావు కదా వాడి కోసం అని కూడా అంటున్నాడు. ఓకే, ఒక నిమిషం, కిరణ్ తో రిలేషన్షిప్ లో ఉన్నా. అవును ఉన్నావా? కిరణ్ టాపిక్ రావడం వేరు, కిరణ్ టాపిక్ రావడం వేరు, ఇది వేరు, స్లట్ వేరు, అందరితో పడుకోవడం వేరు. ఇది ఈ చూడు ఒకటి, నేను మాట్లాడితే స్ట్రైట్ గానే మాట్లాడతా, నీకు తెలుసు. నాకు తెలుసు కాబట్టి అడుగుతున్నా. అండ్ ఇన్ని రోజులు అడగకుండా నేను చెప్పను కదా, నేను ఏం చెప్పలే అయ్యి అస్సలు. మనం అసలుకి మరెందుకు నీ పేరు వాడి చేస్తున్నారు? నా పేరు వాడు ఏం చేస్తారు అసలుకి? ఎవ్వరు సాయి చెప్పడు, మా మామయ్య చెప్పడు, ఎవ్వరు చెప్పరు. ఒక్క మాట కూడా నా మీద ఎదురు మాట్లాడరు వాళ్ళు. మాట్లాడారని కాదు, మీ గురించి చెప్పాడు. టంటీ చెప్పాడంటే అదే చెప్పా. ఎప్పుడు వచ్చారు, అప్పుడు కలుసుకున్నారు, నాకేం తెలుసు. దాని తర్వాత అప్పుడెప్పుడు కలుసుకున్నారు, గోవా వెళ్ళారు, అది అయిపోయింది, అది దాన్ని నేను అదే కదా చెప్పింది. నేను అస్సలు అబద్ధం అస్సలు చెప్పను. అబద్ధం చెప్పకు. మనం అసలు నేను నిజం చెప్పినా నమ్మరే ఎవరు. అదేందో నాకు అదో ప్లస్ పాయింట్ అయిపోయింది నాకు. ఆడున్నావు గుంటూరులో? ఎందుకు? ఓ 200 ఉంటే పంపివా ప్లీజ్. నాకేంటి, ఏమన్నా 2 నిజాలు చెప్పు. కొన్ని నిజాలు కావాలా? అవి కాదు, షిట్టుకు కూడా వెళ్ళదు. నాకు పనికొచ్చేది. పనికొచ్చేదా? వచ్చేది రిలీజ్ అవుతుంది. ఏం రిలీజ్ అవుతుంది? ఓజీ టీజర్. నాకు పెట్టేదాన్ని ఫోన్. 200 ఇవ్వే ప్లీజ్. 200తో పాటు ఇంకేదైనా కూడా ఇస్తాం. పల్లపొడి కూడా ఉంది నా దగ్గర. పల్లపొడి నీ దగ్గర ఉందా? సో బేసికలీ 200తో పాటు ఇంకేదన్నా ఇస్తా. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఫస్ట్ గమనించాలా, ఇది నార్మల్ కన్వర్జేషన్ ఏదో నేను మామూలుగా అనుకున్నా, పళ్ళపొడి ఎవడన్నా పళ్ళపొడి ఎందుకు ఇస్తాడు నాకు అర్థం కాల. ఇవాళ రేపట్లో పళ్ళపొడి ఎందుకు వాడతారు? అందరూ పేస్టులు వాడుతున్న టైంలో అయినా కూడా 200తో పాటు పళ్ళపొడి ఇస్తాను అంటే నాకు అసలు ఆలోచన కూడా రాలా. తక్కువని ఎవడో అన్న పళ్ళపొడి అంటే అది కొకైన్కి వాడతారు, మీకు తెలుసో లేదు, పళ్ళపొడి చాలామంది వాడతారంటే అప్పుడు నాకు అర్థం. అంటే ఎవరినైనా సరే నేను డ్రగ్స్ ఇచ్చి నిన్ను మేనేజ్ చేస్తా,
ఏదో 2 నిజాలు చెప్పు, నాకు 2 నిజాలు చెప్పు. వాడు ఏదో ఓజీ అదే మన ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పవన్ కళ్యాణ్ టీజర్ రిలీజ్ అయింది ఏదో చెప్తున్నాడు. కథలని చెప్తుంటే ఇవి కాదు, నాకు నిజాలు చెప్పు, నీకు పళ్ళ పొడి ఇస్తా, 200 ఇస్తాను, పళ్ళ పొడి కూడా ఇస్తాను.